జే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లోని మహాసముద్రం గండిని టూరిజం స్పాట్గా ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాసముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువుల్ని అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఎత్తైన గుట్టల్ని కలుపుతూ మధ్యలో ఉన్న చెరువుని చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాంతాన్నింటినీ ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేద్దామని అధికారులకి సూచించారు. ప్రకృతి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాచురల్గా కొండల నుండి వచ్చే జాలు ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యాటకులు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం, అలాగే చెరువు నుండి నీరు వదిలే తూము మార్గం మరియు చెరువు నిండిన తర్వాత బయటకు నీరు వెళ్లేట్టుగా మత్తడి ప్రాంతాల్ని పరిశీలించారు. బైలంపూర్ చెరువులో నీరు ఉంటే హుస్నాబాద్లో భూగర్భ జలాలు పెరుగుతాయని, లేకపోతే నీళ్లు అడుగంటుతాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వానాకాలంలో మాత్రమే కనిపించే ఆరుద్ర పురుగును అపురూపంగా చేతిలో పట్టుకొని చూస్తూ మురిసిపోయారు. అది నిండినాక ఇళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇది నిండితే అటు వెళ్తే బైరెన్సేలో పోతే చక్కగా అది మధ్యలో కొంచెం చిన్నప్పుడు మా తోటలో డబ్బుంటా లేచారు బతుకుతాయి. అక్కడ మత్తడి ఉన్నది, మత్తడి వెళ్ళి మళ్ళీ గుట్టల వాటర్ ఇప్పుడు పోతారం కాడికి ఆ ఊర్లో పోయి మనం పంజర్లది వాటర్ రెండు వాటర్ పెరుగుతాయి సార్. వర్షం పడే ఎట్లా ఎక్కువ అవుతాయి కదా. దీన్ని మనం ఇమీడియట్గా పని చేసే పని ఏమైనా చెప్పాలంటే ఇంకా కొంచెం బాగా రావడానికి కూడా రోడ్ ఒకటి వేయాలి. నుంచి పబ్లిక్ రావడం దగ్గర 500 మంది మధ్యలో 20 అడుగులు ఆగదు. అపార్ట్మెంట్ ఏది మళ్ళీ పోతే ఇప్పుడు ఈ వర్షాకాలం